అండ్ అవ్వటానికి మీరు అందరూ ఎంత ప్రయత్నాలు చేసినా సరే తెర మీద కనిపించడానికి రామ్ చరణ్ ఎలా చేస్తాడు అనే దాని మీద ఉంటుంది కదా మీరందరూ. బాగా నటించాడండి నిన్న వాళ్ళ అమ్మ అంటుంది. బాగా నటించాడు అన్నది కరెక్ట్ సర్టిఫికేట్ కాదు రేఖ, కరెక్ట్ మాట కాదు. జీవించాడు అని అనాలి. నాకు ఆ పాత్రలో ఒదిగిపోయాడు అని నాకు అనిపిస్తుంది. నేను యాక్టర్ నాకు తెలుసు. అవతల క్యారెక్టరు ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తే కనుక అది నటన. వాడు ఏడవకుండా కళ్ళల్లో ఆ భావం పలుకుతూ చూసే ప్రేక్షకులు ఏడిపించాడంటే వాడు జీవించినట్లు. నేను అక్కడ ఒక క్యారెక్టర్ చూస్తాను తప్ప చరణ్ని చూడట్లేదు. పెద్ది కనపడుతుంది నాకు అక్కడ. పెద్ది తను ఏడవకుండా తన భావోద్వేగాల్ని కళ్ళ ద్వారా చూపిస్తున్నాడు తప్ప ముఖవళికల ద్వారా మజిల్స్ ద్వారా చూపించట్లేదు. అది చరణ్ స్పెషాలిటీ. అందుకని మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు. ఏం నటించేట అనొచ్చు, చాలా గొప్ప గొప్ప నటులు ఉండొచ్చు, వాళ్ళ సిస్టమ్ వాళ్ళ విధానాలు చేయొచ్చు. కానీ భావోద్వేగాల్ని లోపల ఫీల్ అవుతావు, ఫీలింగ్ని మునిపంట నొక్కి పట్టి ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ కళ్ళ ద్వారా పలికించడం, అది చూసి మనకి అరే నువ్వు ఏడిస్తే బాగుంటుందో అనొచ్చు, కానీ మనకి గుండె పిండేస్తుంది. మనం ఏడలేని సిచ్యువేషన్స్ కానీ ఏడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్లాగా టోటల్గా అరెస్ట్ చేసేసి తను చూపించిన విధానం, ఎస్పెషల్లీ అప్పల్ సూరి మరణం దగ్గర నుంచి తన మోటివేట్ అయిన ఇది నుంచి ఇంకా సినిమా గ్రిప్పింగ్ వెళ్ళింది, ఇంకా డీవియేషన్ లేదు. అది చాలా చక్కగా పరిపూర్ణంగా సఫలీకృతమైనట్లు. అది అక్కడ తను చాలా బాగా ప్రజెంట్ చేశాడు, పెర్ఫామ్ చేశాడు. ఎక్సలెంట్.